అనంతపురం జిల్లా వరవకొండ పట్టణంలో పెద్ద ఎత్తున మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రా కదలిరా కార్యక్రమానికి వేలాది మంది జనం హాజరయ్యారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ నేతృత్వంలో ఈ కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ యుద్ధానికి సిద్ధమనే పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నారు. అయితే రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన జోస్యం చెప్పారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని సీట్లు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థులు గెలుచుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు జనసేన జిల్లా అధ్యక్షులు వరుణ్, మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, బీకే పార్థసారథి, కాలువ శ్రీనివాసులు, పెనుగొండ సవితమ్మ, పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, రాయల మురళి తదితర జిల్లా వ్యాప్త ముఖ్య టీడీపీ నేతలందరూ హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ అత్యధిక భారీ మెజారిటీతో రాష్ట్రం అంటే అన్నపూర్ణ ప్రదేశ్ అనేవాళ్ళు, అభివృద్ధి ప్రదేశ్ అనేవాళ్ళు, అవకాశాల ప్రదేశ్ అనేవాళ్ళు, శాంతియుతుల ప్రదేశ్ అనేవాళ్ళు. కానీ ఈరోజు ఈ వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుల ప్రదేశ్గా, అంధకార ప్రదేశ్గా, అవినీతి ప్రదేశ్గా, అంతకు మించి కక్ష సాధింపుల ప్రదేశ్గా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గురించి చెప్తున్నారు. ఎక్కడే కానీ డెవలప్మెంట్ లేదు, రోడ్లు లేవు, ఉద్యోగాలు లేవు, ఉద్యోగస్తులకి జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదు. మన ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ ఏదంటే చెప్పలేని పరిస్థితి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా లేని పరిస్థితి. ఆ క్రమంలో ఆంధ్ర రాష్ట్రం వెనుకబడిపోతుంది. ఆంధ్ర రాష్ట్రం ప్రజలకి న్యాయం జరగాలి, ఆంధ్ర రాష్ట్రం ప్రజలకి రావాల్సిన లబ్ధులు వాళ్ళకి రావట్లేదు. ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఆంధ్ర రాష్ట్రానికి మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పేసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఇతనం కానీ, పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి ఇతనం కానీ ఒక నిర్ణయానికి వచ్చి ఈ పొత్తుని ముందుకు తీసుకెళ్తుంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు దీన్ని స్వాగతించిన పరిస్థితి వస్తుంది. బాలకృష్ణ గారి సినిమా డైలాగ్ చెప్పుకుందామా? ఎక్కడికక్కడ పట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా మైమర్చాడు, మీరు కూడా మాయలో పడ్డారు. ఈ రోజు మీరు చూస్తే 5 సంవత్సరాల పాలన, 30 సంవత్సరాలు తెలుగు జాతి ఎన్నికపోయింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడికి పోయామో మనకే అర్థం కాని పరిస్థితి. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను, ఇప్పుడే కేశవ్ గారు చెప్పారు, రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ. కృష్ణదేవరాయల కాలంలో ఆ రోజు మీరు చూస్తే ఏదైనా పని చేస్తే నేరుగా అక్కడ పొలాల్లో ఎదిగితే రతనాలు దొరికేటివి. ఇప్పుడు అప్పుడప్పుడు వర్షాలు పడితే దొరుకుతూ ఉంటాయి. నేను ఒకటే ఆలోచించాను, ఇది రాళ్ల సీమ కాదు, దీన్ని రతనాల సీమగా తయారు చేయాలని, నీళ్లు ఇస్తే బంగారం పండించే మా రైతులు ఉన్నారని ఆ రోజు ముందుకు పోయాం. నేను నమ్మాను, నీళ్లు ఇవ్వాలి. ఈ జిల్లాలో రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ భూమి ఉంది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో నేను ఎక్కువ పనిచేసిన జిల్లా అనంతపురం జిల్లా, ఆ తర్వాత మహబూబ్నగర్ జిల్లా. ఈ 2 జిల్లాలు కూడా పేదలుండే జిల్లాలు, వెనుకబడిన వర్గాలుండే జిల్లాలు, వర్షపాతం తక్కువ ఉండే జిల్లాలు. అందుకే నేను ఒక శపథం చేశాను, అనంతపురం జిల్లాకి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది నా ఆలోచన, నా జీవిత లక్ష్యం. అందుకే మీరు చూస్తే ఆ రోజు 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంద్రినీవా పరిగెత్తిచ్చాం. జీడిపల్లి, భైరవాని తిప్ప, జీడిపల్లి నుంచి పేరూరు, గొల్లపల్లి రిజర్వాయరు, గుంతకల్ బ్రాంచ్ కెనాల్, మడకసిర బ్రాంచ్ కెనాల్, చెర్లోపల్లి, మారాల రిజర్వాయర్, ఇవన్నీ కూడా పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? ఒకసారి చరిత్ర నెమరు వేసుకోండి. అందరి నియమాలో నీళ్లు చలవంటే నేను ఒకటే ఆలోచించాను, అవసరమైతే కాలువలు ఎడల్పు చేసి నీళ్లు తీసుకురావాలని. అంతేకాదు, కృష్ణా జలాల్లో నీళ్లు లేవంటే హంద్రి ఏదైతే పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చి
120 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి శ్రీశైలం ద్వారా అంద్రినీవా కాలువల్లో అనంతపురకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఒకటే ఆలోచించాను, ఇంకా కూడా గోదావరిలో 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతాయి. గోదావరి నీళ్లు రాయలసీమకు రావాలని బనకచెర్లకు